మీకు తెలుసా, రీసెంట్ గా ముంబైలో కవిత అనే ఒక ఆవిడ ఐటీ రూల్ లో ఉన్న ఒక చిన్న లూప్ హోల్ ని యూజ్ చేసుకుని క్రోర్స్ ఆఫ్ క్యాపిటల్ ట్యాక్స్ ని అవాయిడ్ చేశారని తెలుసుకోవడానికి దీన్ని చివరిదాకా చూడండి. సో 2002 లో కవిత అండ్ తన హస్బెండ్ తో జాయింట్ గా ఒక ప్రాపర్టీని కొనటం జరిగింది. అండ్ 2017 లో వాళ్ళ హస్బెండ్ తన యొక్క 50% షేర్ ని కూడా కవితకి గిఫ్ట్ గా ఇచ్చేశారు. సో 2020 లో ఆ టోటల్ ప్రాపర్టీ యొక్క వాల్యూ పెరగటంతో కవిత ఆ ప్రాపర్టీ 4.21 crores కి సేల్ చేశారు. సో దీని మీద వచ్చిన క్యాపిటల్ గెయిన్స్ కి తను ఒక 20% ట్యాక్స్ కింద అండ్ ఆఫ్టర్ ఇండెక్సేషన్ పే చేయాల్సి ఉంటుంది. కానీ ఆ ప్రాపర్టీ అమ్మితే వచ్చిన అమౌంట్ తో మీరు 2 years లోపు ఒక కొత్త ప్రాపర్టీ కనుక పర్చేస్ చేస్తే మీరు 0 ట్యాక్స్ పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ కవిత ఈ ట్యాక్స్ లోని తన అడ్వాంటేజ్ కి యూజ్ చేసుకున్నారు. ఎలాగంటే తన హస్బెండ్ నుంచి తను 3.85 crores కి న్యూ హౌస్ ని పర్చేస్ చేశారు విత్ ప్రాపర్ డాక్యుమెంటేషన్, విత్ స్టాంప్ డ్యూటీ అండ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ అమౌంట్ తో. సో దాంతో తను ఈ సెక్షన్ 54 కింద ఈ టోటల్ అమౌంట్ ని ఎగ్జెంప్షన్ కింద క్లెయిమ్ చేశారు. కానీ ఐటీ డిపార్ట్మెంట్ తన అమౌంట్ ని బ్లాక్ చేయడానికి ట్రై చేసిన కోర్టు తనకి ఫేవర్ గా తీర్పు అన్నది ఇవ్వటం జరిగింది. సో కోర్టు ప్రకారంగా మీరు అండర్ సెక్షన్ 54 కింద మీ ఫ్యామిలీ మెంబర్స్ లైక్ మీ పేరెంట్స్, చిల్డ్రన్ అండ్ స్పౌస్ నుంచి కూడా మీరు ప్రాపర్ గా డాక్యుమెంటేషన్ తో జెన్యూన్ గా ట్రాన్సాక్షన్ చేసినట్టయితే గనక ఈ యొక్క ఎగ్జంప్షన్ ని మీరు పొందగలుగుతారు. అలాగే మీరు డబ్బుల్ని మీ ఫ్యామిలీలోనే ఉంటుంది, అలాగే క్రోర్స్ ఆఫ్ ట్యాక్స్ కూడా ఎగ్జంప్షన్ పొందే అవకాశం ఉంటుంది.